మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. ఏకాగ్రత, కాన్సంట్రేషన్ మీకు కావలసినవన్నీ తీసుకొచ్చి మీ చేతిలో ఉండేలా చేస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, కాబట్టి కాన్సంట్రేషన్, ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తతో ముందుకు సాగితే మరీ మంచిది. వృషభం, టారస్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈసారి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అభివృద్ధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ఒక మంచి ప్లాన్ ప్రకారం వర్క్ చేస్తే సక్సెస్ మీ సొంతం అవుతుంది. మిథునం, జెమినై. క్రియేటివిటీ మంచి లాభాలు తెస్తుంది. ఈరోజు ఉన్నతంలో మిమ్మల్ని ఉంచేది కూడా ఈరోజు అది మీ ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా కూడా మీ క్రియేటివిటీనే అని చెప్పాలి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు గడిస్తారు. ఈరోజు మంచి స్థిరాస్తి, ధనలక్ష్మి యోగాలు కూడా ఉన్నాయని చెప్పాలి. కర్కాటకం, క్యాన్సర్. మళ్లీ జాగ్రత్త. ఈసారి రుణాల విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే తీసుకునే డెసిషన్స్ అపార్థాలు, వివాదాలకు కారణం కాకుండా ఉండేలా చూసుకోండి. ఆర్థికంగా అనుకూలంగా ఉండేలాగా. బట్ రుణాల విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి ఈరోజు. సింహం, లియో. మళ్లీ జాగ్రత్త. ఉద్యోగంలో మీ శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఈరోజు. ఆర్థికంగా కొంచెం పొదుపు ఉండాలి. తోటి వారితో ప్రశాంతంగా మాట్లాడాలి. అండ్ శ్రమ పెరగకుండా జాగ్రత్త పడాలి. కన్య, వర్గం. ఈసారి క్రియేటివిటీని పెట్టుబడిగా పెట్టి చూడండి. పనుల్లో శుభ ఫలితం సాధిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా స్థిరాస్తి యోగం కూడా ఉంది మీకు. తుల, శాంతం శాంతం సహనం. ఇవే ఈరోజు మీ విజయానికి సంకేతం అని చెప్పాలి. వ్యాపారంలో శ్రేష్టమైన లాభాలున్నాయి. మాటల్లో క్లారిటీ అవసరం. ఉద్యోగంలో చిన్న ఆటంకాలు ఉండొచ్చు, బట్ భగవంతుని ఆరాధించండి, పాజిటివ్గా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. వృశ్చికం, స్కార్పియో. సమయస్ఫూర్తి. అలా డెసిషన్స్ తీసుకుంటే ఇలా మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలం, పొదుపు చాలా అవసరం. ధనుస్సు, సాజిటేరియస్. జాగ్రత్త. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో కొంచెం శ్రమ, ఆర్థికంగా పురోగతి ఉంటుంది, బట్ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి పెరగకుండా జాగ్రత్త పడాలి. మకరం, క్యాప్రికాన్. ఆనందం ఆనందం ఆనందం. అదృష్ట యోగం ఉంది ఈరోజు. మీ వృత్తి వ్యాపారాల్లో మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి ఈరోజు. కుంభం, అక్వేరియస్. మౌనంగా ఉంటే తెలివిగా ఉన్నట్టు లెక్క కడతారు, కాబట్టి మౌనంగా ఉందాం, వివాదాలకు దూరంగా ఉందాం. ఉద్యోగంలో మంచి చేకూరేలా ప్లాన్ చేద్దాం. మీనం, పైసిస్. ఎందుకంత మొహమాటం? అది తీసి పక్కన పెట్టండి. అప్పుడే వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆలస్యం కాకుండా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో మీరు పని స్టార్ట్ చేస్తే గనక ఎప్పటికప్పుడు అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. బట్ మొహమాటానికి దూరంగా ఉండాలి. అండ్ పాజిటివ్గా ఆలోచించాలి. ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. ముందడుగు వేసేయాలి. విజయాన్ని సొంతం చేసుకుంటూ సంతోషంగా సాగిపోవాలి. గుడ్ డే.